Hi guys, welcome to my channel. Today my topic is about finding general solution by using q of x is equal to x power m into v. ఆల్రెడీ మనం కేస్ 1 చూద్దాం. కేస్ 1 అంటే q of x is equal to 0 అయితే దాన్ని కేస్ 1 అంటారు. కేస్ 2లో 5 మోడల్స్ ఉన్నాయి. కేస్ 2 అంటే ఏంటంటే మామూలుగా q of x is not equal to 0 దాన్ని కేస్ 2 అంటారు. కేస్ 2లో మోడల్ 1 వచ్చే లోపల q of x is equal to e power x ఉంటే దాన్ని మోడల్ 1 అంటారు. q of x is equal to sin x cos x ఉన్న మోడల్ 2 అంటారు. q of x is equal to x power n ఉంటే మోడల్ 3 అంటారు. q of x is equal to e power ax into v అంటే మోడల్ 1కి ఎక్స్టెండెడ్గా మోడల్ 4 అంటే ఏంటి q of x is equal to e power ax into v. మోడల్ 5 వచ్చే లోపల q of x is equal to x power m into v. q of x is equal to x power m into v ఉంటే దాన్ని మోడల్ 5 అంటారు. మళ్ళీ మోడల్ 5లో కేస్ 1 ఉంది, కేస్ 2 ఉంది. మోడల్ 5లో మామూలుగా మోడల్ 5ని ఎలా గుర్తించాలంటే q of x is equal to x power m into v ఉంటే దాన్ని మోడల్ 5 అంటారు. దాంట్లో కూడా కేస్ 1 కేస్ 2 అంటారు. ఇక్కడ కేస్ 1 అంటే ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ కేసు ఎక్స్ పవర్ ఎం ఇంటూ బి ఉంది కదా, ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ఉంది కదా. ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఎం వాల్యూ కనుక 1 అయితే ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఎం వాల్యూ కనుక 1 అయితే దెన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వి. కేస్ 1 ఏంటిది ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఎం వాల్యూ కనుక 1 అయితే దాన్ని కేస్ 1 అంటారు. అప్పుడు సబ్స్టిట్యూట్ m ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వి. దాని ప్రకారం వైపీ ఫార్మ్ ఏంటిది m వాల్యూ కనుక 1 అయితే దాని ప్రకారం వైపీ ఫార్మ్లో వచ్చే లోపల ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి మైనస్ వైపీ ఫార్మ్లో వచ్చే లోపల ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి మైనస్ ఈ ఎఫ్ ఆఫ్ డిని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎఫ్ డాష్ డి వచ్చింది బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్. ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి మైనస్ ఎఫ్ డాష్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 then yp is equal to x by f of d minus f dash d by f of d whole square into v. ఇప్పుడు మోడల్ 5లో కేస్ 1 తీసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మోడల్ 5 కేస్ 2 కేస్ 1 ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏ మోడల్ అని ఎట్లా గుర్తించిందంటే అది q of x మీద ఆధారపడి ఉంటుంది. ఈక్వల్ టు ఇటువైపు ఉన్న దాన్ని q of x అని తీసుకుంటారు. ఇచ్చింది ఏ మోడల్ అని ఎలా తెలిసింది అంటే q of x మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇది మోడల్ 5 చదువుతున్నాం కాబట్టి ఇది మోడల్ 5 అని ఇట్లా నేను చదువుతున్నాను. అదే ఎగ్జామ్లో ఏ మోడల్ చదివి ఎట్లా గుర్తుపడతారు మీరు ఇచ్చిన q of x మీ ఆధారంగా చేసుకొని అప్పుడు మోడల్ 1 మోడల్ 2 మోడల్ 3 మోడల్ 4 మోడల్ 5. ఇప్పుడు నేను మోడల్ 5లో కేస్ 1 చదువుతున్నాను. ఇప్పుడు ఏది కనుక్కోవాలన్నా ముందు మనం ఏం కనుక్కోవాలి జనరల్ సొల్యూషన్. దాని ఫామ్ ఏంటి y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. ఇక్కడ పిఐని ఏమంటారు వైపీ అనుకున్నాం. ముందు మనం సిఎఫ్ కనుక్కున్నాం. సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ కనుక్కోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్లోకి మార్చుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డి నుంచి క్యాపిటల్ ఎంలోకి మార్చుకోవాలి. అప్పుడు మార్చుకునేటప్పుడు ఇటువైపు ఉన్న q of x వాల్యూ 0 అయిపోయింది, ఇటువైపు ఉన్న వేరియబుల్ y కూడా 0 అయిపోయింది. అప్పుడు డి స్క్వేర్ ఇట్లా ఉంది, ఒకసారి చూడండి. డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ sin x ఉంది. దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్లోకి ఎలా మార్చుతాం m² + 4 = 0.
m square is equal to -4, m is equal to plus or minus root of -4, m is equal to plus or minus ఎలా రాయొచ్చు, ఐ స్క్వేర్గా రాయొచ్చు, ఐ స్క్వేర్ ఇంటూ 4, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ స్క్వేర్ అనేది రూట్లో నుంచి బయట వేస్తే ఐ అయింది, రూట్ 4 వాల్యూ అంతా 2, అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 2, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2a. ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పా, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ai, ఫార్ములా ఏంటిది, c1 cos ax ప్లస్ c2 sin ax. ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను, మళ్ళీ చెప్పాను చూడండి. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ai, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ai, దెన్ cf ఈజ్ ఈక్వల్ టు c1 cos ax ప్లస్ c2 sin ax. సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు 2, అప్పుడు cf ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x. సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు 2, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత వచ్చింది మనకి, cf ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x. మనకి ఇప్పుడు cf వచ్చింది, ఇప్పుడు pa కనుక్కోవాలి, దాన్ని ఏమంటారు, yp అని కూడా అంటారు. yp ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ మోడల్ 5లో కేస్ 1, మోడల్ 5లో yp అనేది x పవర్ m మీద బేస్ అయి ఉంటుంది, ఇక్కడ yp అనేది x పవర్ m మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పా. ఆల్రెడీ ఇక్కడ m వాల్యూ ఏం లేదు కాబట్టి 1, అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని కేస్ 1 అనుకోవాలి. దానికి yp ఫార్మ్ ఏంటిది, yp ఈజ్ ఈక్వల్ టు x బై f ఆఫ్ d మైనస్ f డాష్ d బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ ఇంటూ b అని చెప్పాను. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1, m వాల్యూ కనుక 1 అయితే అప్పుడు yp వాల్యూ ఫార్మ్ ఏంటి, x బై f ఆఫ్ d మైనస్ f డాష్ d బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ ఇంటూ v. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ, f ఆఫ్ d వాల్యూ, v వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ yp అనేది వచ్చింది. అప్పుడు చూడండి, yp ఈజ్ ఈక్వల్ టు x బై, ఇక్కడ f ఆఫ్ d వాల్యూ ఎంత, క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4, x బై f ఆఫ్ d వాల్యూ క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4 మైనస్ f డాష్ d అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే, సారీ దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డీతోనే చేయాలి. ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ డి ఎంత ఇచ్చారు, క్యాపిటల్ డి స్క్వేర్ ప్లస్ 4, ఇక్కడ మైనస్ ఎఫ్ డాష్ డి రావాలంటే ఈ ఎఫ్ ఆఫ్ టీని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డి చేస్తే, అప్పుడు క్యాపిటల్ డి చేస్తే 2d మైనస్ 2d, 4కి చేస్తే 0 మైనస్ 2d ప్లస్ 0 బై f dash d హోల్ స్క్వేర్ అంటే క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. v అంతా sin x, ఇక్కడ x బదులు x ఉంది, f ఆఫ్ d బదులు క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4 మైనస్ f డాష్ d బదులు 2d ప్లస్ 0 f డాష్ d హోల్ స్క్వేర్, సారీ f ఆఫ్ d హోల్ స్క్వేర్ బదులు క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ v బదులు sin x సబ్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ వైపు వచ్చింది. ఆ వచ్చిన వైపు కనుక ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ sin xని మల్టిప్లై చేద్దాం. yp ఈజ్ ఈక్వల్ టు x sin x బై క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2d sin x బై క్యాపిటల్ d స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఓకే,
sin xని మల్టిప్లై చేశాను. మోడల్ 5లో కూడా క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. మోడల్ 5లో కూడా క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. క్యాపిటల్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ సైన్ ఏఎక్స్ అంటే ఏ వాల్యూ ఎంత 1. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 minus a square equal to minus 1. Therefore capital D square is equal to minus 1. Model 5 లో కూడా capital D square బదులు minus a square. Here a is equal to 1 minus a square is equal to minus 1. Substitute capital D square is equal to minus 1. అప్పుడు yp is equal to x sin x by minus 1 plus 4 minus 2d sin x by minus 1 plus 4 whole square. అప్పుడు yp is equal to x sin x by minus 1 plus 4 3 minus 2d sin x by minus 1 plus 4 3 whole square 9. yp is equal to x sin x by 3 minus 2 into minus 2 by 9. ఇక్కడ 2 by 9 అనేది కాన్స్టెంట్ బయట రాశాను. ఇక్కడ క్యాపిటల్ డి సైన్ ఎక్స్ ఉంది. క్యాపిటల్ డి పోవాలంటే సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. క్యాపిటల్ డి పోవాలంటే సైన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. అప్పుడు సైన్ ఎక్స్ చేస్తే కాస్ ఎక్స్. ఓకే, ఆన్సర్ వచ్చే లోపల yp is equal to x sin x by 3 minus 2 cos x by 9. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అనేది రాయాలి. దానికేంటి ఫార్ములా y is equal to cf plus pi. y is equal to cf ఎంత వచ్చింది c1 cos 2x plus c2 sin 2x. ఓకే, దీన్ని సిఎఫ్ అంటారు. ప్లస్ పిఐ ఎంత వచ్చింది ఎక్స్ సైన్ ఎక్స్ బై 3 మైనస్ 2 కాస్ ఎక్స్ బై 9. y is equal to cf plus pi. cf is equal to c1 cos 2x plus c2 sin 2x. pi is equal to x sin x by 3 minus 2 cos x by 9, which is the required general solution. కంప్లీట్గా ఇక్కడ దాకా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. చివరిలో చాలామంది ఇక్కడ దాకా రాసి వదిలిపెడతారు. చివరిలో ఏం రాయాలంటే y is equal to cf plus pi. మీకు వచ్చిన ఆన్సర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. చాలామంది ఇక్కడ దాకే రాస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.